హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేస్తున్నాను రియల్మీ 11 ప్రో ప్లస్ 5G మొబైల్ని. ఈ మొబైల్ని అయితే జూన్ 8న లాంచ్ చేశారు. ఇది అండర్ 30,000లో మనకి అవైలబుల్గా ఉంది. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రియల్మీ 11 ప్రో ప్లస్ మొబైల్ని కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నా కంప్లీట్ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డివైస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. ఆ వీడియోలో నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇంకో చిన్న బాక్స్లో సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మొబైల్ గైడ్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నాయి. వీటిని పక్కన పెట్టేసి మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేసేద్దాం. సో ఈలోపు ఇంకేమున్నాయో చూద్దాం. 100 వాట్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జ్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ USB-C కేబుల్ కూడా ఉన్నాయి. ఈ ఛార్జర్తో డివైస్ అయితే 26 మినిట్స్లో ఛార్జ్ అవుతుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో నేనైతే ఫుల్ ఛార్జ్ టెస్ట్ని అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ఒకసారి ఈ రియల్మీ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. ఈ మొబైల్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ని అండ్ 950 నిట్స్ బ్రైట్నెస్ని డెలివర్ చేస్తుంది. డైమెన్సిటీ 7050 6 నానోమీటర్ 5G చిప్ని యూజ్ చేశారు. ఇదైతే చాలా పవర్ ఎఫిషియెంట్ చిప్ అని అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా 8GB ర్యామ్ అండ్ 12GB వర్చువల్ ర్యామ్, 256GB ఆన్బోర్డ్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా యూనిట్ చూసినట్లయితే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది 1/1.4 ఇంచ్ సెన్సార్ సైజ్తో వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా అడిషనల్గా 100 వాట్ సూపర్ హుక్ ఛార్జ్ని సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ రియల్మీ UI 4.0 బేస్డ్ ఆన్ Android 13తో వస్తుంది. టోటల్గా 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. అదే బ్లాక్, ఒయాసిస్ గ్రీన్ అండ్ సన్రైజ్ బీజీ. లాస్ట్ 2 కలర్స్ కూడా లెదర్ ఫినిషింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను బుక్ చేసే టైంకి అన్ఫార్చునేట్లీ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం వల్ల నేనైతే బ్లాక్ కలర్ని బుక్ చేశాను. ఇక డిజైన్ చూసినట్టయితే నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే OnePlus 11 అని చూసినట్టు అనిపించింది. ఎక్సెప్ట్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్ని లెఫ్ట్ సైడ్ నుంచి సెంటర్కి మూవ్ చేశారు. అదర్వైజ్ డిజైన్ అయితే చాలా సిమిలర్గా ఉంది. ఈ మొబైల్ అయితే చాలా స్లిమ్గా ఉంది. సింగిల్ హ్యాండ్తో అయితే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇక ఈ రియల్మీ 11 ప్రో ప్లస్ టాప్లో స్పీకర్, ఇంకా మైక్రోఫోన్, బాటంలో సిమ్ కార్డ్ ట్రే, USB-C పోర్ట్ అండ్ సెకండరీ స్పీకర్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా రైట్ సైడ్ వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ సర్కిల్ షేప్లో చాలా పెద్ద కెమెరా బంప్ అయితే ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫినిషింగ్ అయితే గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది. లైట్గా మ్యాటీ టచ్ కూడా ఉంది. ఇక ఈ మొబైల్కి హైలైట్ ఫీచర్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనే చెప్పాలి. దీని పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా రివ్యూలో అయితే మాట్లాడతాను. అండ్ ఈ మొబైల్లో MediaTek 7050 చిప్ని యూజ్ చేశారు. ఇది కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా అందులో అయితే చూసేద్దాం. ఇక సాఫ్ట్వేర్ చూసినట్లయితే చాలా వరకు బ్లాట్వేర్ యాప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. లక్కీ థింగ్ ఏంటంటే వీటిని మనం చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నా డీటెయిల్ రివ్యూ అయితే 10 days యూజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.